Hello everyone, welcome to my channel BM Multitasks. సో ఈరోజు మొత్తం సరౌండింగ్ డిఫరెంట్గా ఉంది కదా. సో ఇక్కడ మా అంటే మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి రావడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి మిర్చి నారు ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అవి ప్లాంటేషన్కి రెడీగా ఉన్నాయి. సో దాని గురించి తెలుసుకుందాం, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఇంకా ఏ స్టేజ్లో ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి. సో అక్కడ నుంచి స్టార్ట్. సో ఇదంతా వచ్చేసి ఇది కీర్తి తేజ రకం. ఇది ఆల్మోస్ట్ ప్లాంటేషన్కి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు నారుని చూడండి. సో దీన్ని జూలై 8కి నాటడం జరిగింది. సో సీడ్లింగ్ వేశారు. ఇప్పటికీ నారైతే ప్రస్తుతానికి సిద్ధంగా అయితే ఉంది. సో పక్కన ఎక్స్టర్నల్ సౌండ్ అంటే వెహికల్స్ సౌండ్ బాగా వినిపిస్తుంది అనేసి నేనైతే వాయిస్ రిమూవ్ చేసేసాను. సో కొంచెం డిస్టర్బింగ్గా ఉంది, మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు, దానివల్లనే రిమూవ్ చేసేసాను. సో ఇదంతా ఒక 4 to 5 acresలో అయితే మొత్తం సెటప్ ఉందన్నమాట. అంటే కంప్లీట్ నర్సరీ. పక్కన అవుట్ సైడ్ కొంచెం కస్టమర్స్ వచ్చినా కూడా అక్కడ వెహికల్స్ ఆపుకోవడానికి ఇంకా అలా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ సిస్టర్ వచ్చి ఈరోజు నాకు మొత్తం చూపించారు. అక్కడ తన సూపర్వైజర్గా అయితే చేస్తున్నారు. తను అంటుంది కదా, నా కాంటాక్ట్ కూడా ఇవ్వు, కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు కదా అనేసి అంటుంది. సో కాంటాక్ట్ కూడా ఇస్తాను. అలాగే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో తను నాకు ప్రాపర్గా చెప్పింది ఎక్కడెక్కడి వరకు ఏ వెరైటీస్ వేశారు, ఎన్ని డేస్ అంటే పర్టికులర్ డేట్తో సహా చెప్పింది అనమాట. సో నార్మల్గా మనం ఈ నెలలో ఇంకా కొంతమంది జూలై లాస్ట్లో, తర్వాత ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ వరకు ఇంకా కొంతమంది నాటుతూనే ఉంటారు కదా. సో వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళు నాటుకుంటూ ఉంటారు. సో మా సైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా అందరూ నారు కోసం వెయిటింగ్. ఇంకా 1-2 వీక్స్లో అయితే ఖచ్చితంగా ప్లాంటేషన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ వెరైటీ వచ్చేసి ఇదంతా కీర్తి తేజానే. ఈ బెడ్ ఇప్పుడు కొంచెం ఇక్కడ నుంచి ఇది ఇంకొక వెరైటీ. సో ఇదంతా మల్లిక. అంటే ఫైనల్గా ఇక్కడ ఒక 5 to 6 వెరైటీస్. అందులో ఒకటి నార్మల్గా మనం రెగ్యులర్గా వెజిటేబుల్ యూజ్ చేస్తాం కదా. సో ఆ వెరైటీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న వెరైటీస్ మల్లిక, తపస్వి, గోదావరి, నెక్స్ట్ ఇంకా అఖండ, కీర్తి తేజ. ఈ 5 అయితే పర్టికులర్గా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అయితే కీర్తి తేజాన్ని వేశారు. సో నార్లు అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇందులో అసలు వేస్ట్ కావచ్చు. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గరగా నర్సరీ లోపలికి వెళ్ళి చూసి అదంతా తెలుసుకోవడం. సో నాకు ప్రాపర్గా తెలియదు ఇంతకుముందు. కాకపోతే ఇందులో ప్రతి ఒక్క సీడ్ జనరేషన్ జరుగుతుంది, సీడ్ వేస్ట్ అవ్వట్లేదు. అలాగే నార్ చాలా బలంగా వస్తుంది. ఇక్కడ 2 డ్రమ్స్ని పెట్టారనమాట. సో వాటరింగ్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ కోసం అనేసి ఇక్కడైతే పెట్టారు. అవి 2 ఫుల్గా ఉన్నాయి. నేను అడుగుతున్నాను ఎందుకు అలా నింపారు మధ్యలో అనేసి. ఎలాగో వాటర్ ఇంకా ఉన్నాయి కదా పైన, అంటే జస్ట్ ఎమర్జెన్సీకి ఏదైనా ఉంటే అలా యూజ్ చేయనీకి అనేసి అక్కడ సూపర్వైజర్గా చేసే ఒక అక్క అయితే చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక వెరైటీ, ఇది గోదావరి అనుకుంటాను. సో చాలా అంటే ఒక రోలో ఒక 18 to 20 రోస్ ఉన్నాయి కావచ్చండి. ఇదంతా లెంతీగా ఉన్నాయి. తర్వాత ఇటు సైడ్ న్యూగా పెడుతున్నారు. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. సో ఏం వెరైటీస్ కావాలి, మీ ప్లేస్ ఎక్కడ, ఈ ప్లేస్ నేను దీని అడ్రస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, లేకపోతే మెన్షన్ చేస్తాను కామెంట్ బాక్స్లో. సో ఇక్కడ దగ్గర వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్లేసెస్లో ఆల్మోస్ట్ నర్సరీస్ ఉన్నాయి. కానీ అవైలబుల్లో ఉండి మీకు కావాల్సిన వెరైటీస్ దొరకకపోతే ఇక్కడ ఆ వెరైటీ ఉంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోవచ్చు. సో నారైతే రెడీగా ఉన్నాయి ప్లాంటేషన్కి. ఇంకా కొన్ని అంటే ఒక 10-12 డేస్ డిఫరెన్స్ తోటి కొన్ని వెరైటీస్ అయితే వీళ్ళు నాటారు, అంటే సీడ్లింగ్ వేశారనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి అఖండ వెరైటీస్. ఇవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట. సో నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ నార అయితే అవి ప్లాంటేషన్కి రెడీగా ఉన్నాయి. ఇంకొక 1 week 2 weeks వరకు అయితే ఉంటాయి.
ఇవైతే ఇంకా చిన్నగా ఉన్నాయి. ఒక 6-7 లీవ్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్టిక్యులర్‌గా నేను చూసాను. సో, ఇప్పటికి కొంతమంది కస్టమర్స్ వచ్చి ఇక్కడ తీసుకెళ్తున్నారట. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా నెక్స్ట్ క్రాప్ అంటే ఇంకా నెక్స్ట్ టర్మ్‌కి కొన్ని పూల మొక్కలు లైక్ బంతి ఎస్పెషల్లీ బంతినే కదా! సో, వాళ్ళు నెక్స్ట్ అది ప్లాంటేషన్ చేస్తారని చెప్పారు. సో, నారు అమ్మడం కానీ లేకపోతే అక్కడ వాళ్ళు అది గ్రో చేయడం కానీ చేస్తున్నారు. సో, వీళ్ళు ఇక్కడ ఇయర్ పెట్టారనమాట. ఒక 5 ఇయర్స్ అగ్రీమెంట్ అంట ఇది. సో, వీళ్ళు 5 ఇయర్స్ వరకు ఇక్కడే చేస్తారు. ఇది స్టార్టింగ్ ఇప్పుడు. అండ్ ఒక ట్రేస్‌లో అంటే ఒక పర్టిక్యులర్ ట్రేలో వచ్చేసి 98 మొక్కలైతే అండ్ 98 సీడ్లింగ్స్ అయితే ఉంటాయట. సో, ఇవి ఇంకా రీసెంట్‌గా వేసిన మొక్కలివి. అంటే ఇప్పుడు మనం అన్నీ ఒకే స్టేజ్‌లో వేసినా కూడా మేబీ పోవచ్చు, పోకపోవచ్చు. సో, వీళ్ళేంటంటే కొంత గ్యాప్ ఇచ్చి అలా వేయడం వల్ల కొంచెం వెనక ముందు అయిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి టైమ్‌లీ దొరుకుతుంది కదా! సో, ఇక్కడ ఈ వెరైటీ కూడా కీర్తి తేజ వెరైటీ. సో, ఎక్కువగా ఈ నర్సరీలో కీర్తి తేజ వెరైటీ ఉన్నాయి. ఇంకా మిగతావి కూడా. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ కనిపిస్తున్నాయి మాత్రం అవే అన్నమాట. సో, వీటి మీద ఇవి చాలా చిన్న నారు ఇంకా ఇవి. ఒక 5 లీవ్స్ ఏమో ఉన్నాయి అంతే. చిన్నవి, చాలా చిన్నవి. మేబీ మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో కొన్ని అవి దున్నడాలు ఇంకా అవి ఉంటాయి కదా! కొన్ని ప్రాసెసింగ్ చేస్తాం కదా! సో, ఆ మధ్యలో ఏమైనా ప్లాంట్స్ చచ్చిపోవడం కానీ, వేరు వ్యవస్థ ఏమైనా అయిపోయి అప్పుడు డిస్ట్రాయ్ అయిపోవడం కానీ, ఇంకేదైనా సరే రీజన్ వల్ల మొక్క డల్‌గా అయిపోవడం, చనిపోవడం జరిగినప్పుడు మనకి చావు మొక్కలాగా మనం మళ్ళీ పెడతాం కదా! సో, అలా ఆ టైంకి అయితే ఇవి ఖచ్చితంగా రెడీగా అవుతాయి. సో, ఇదన్నమాట. అండ్ ఈ పర్టిక్యులర్ నర్సరీ వచ్చేసి మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంకి దగ్గరలో ఉందన్నమాట. సో, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో, ఇంకా వీళ్ళు ఇప్పటికీ సీడ్లింగ్ వేస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు ప్లాంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొక వైపు వీళ్ళు ఇంకా ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. సో, నేను వర్మీ కంపోస్ట్‌ని అక్కడ పట్టుకొని చూస్తున్నాను ఆ మిక్చర్‌ని. సో, నాకు ఆ మిక్చర్‌ని పట్టుకుంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. సో, టోటల్లీ కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ కదా! సో, ఒక్కొక్క సీడ్స్‌ని వాళ్ళు భలే పెడుతున్నారు. సో, ట్రేస్ ఇంకా కొన్ని అయిపోయాయట. ఇంకా కొన్ని చేస్తున్నారు ఆల్రెడీ. పర్టిక్యులర్ వీడియో మీద మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్‌లో క్వెషన్స్ అడగండి. సో, నార్మల్‌గా అయితే ఒక 5-6 వెరైటీస్ నాకు తెలిసినవి ఉన్నాయి. తర్వాత ఇంకొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయని చెప్పారు. తర్వాత ఇప్పుడు ప్లాంటేషన్‌కి అయితే రెడీగా ఉన్నాయి. సో, ఇది ప్రస్తుతానికి డీటెయిల్స్. నేను కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. వచ్చి విజిట్ చేసి తీసుకోండి.